హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మొన్న 2 బ్యాచ్లు పెట్టాను బ్రదర్. ఒక 6 డేస్ అయింది. ఆ 6 డేస్లో మనం 2 బ్యాచ్లు పెట్టాను. ఆ 2 బ్యాచ్ల్లో మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి నేల టూరు. మొన్న ఒక 3 డేస్ బ్యాక్ నేల టూర్ వాళ్ళు ఆ పిల్లలు తీసుకెళ్లారు బ్రదర్. 33 పిల్లలు ఉండి 33 పిల్లల్లో 25 పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకెళ్లారు. ఆ బ్యాచ్ 13,500గా తీసుకెళ్లారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఇంకపోతే ఇది మన సెకండ్ బ్యాచ్ బ్రదర్. సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఇవి 26 పిల్లలు ఉన్నాయి. జత 14,500 అని చెప్పాను. ఇవి మనకు నెల్లూరు దగ్గర నుండి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి వచ్చాడు. ఇవి కూడా మనకి సేల్ అయిపోయాయి బ్రదర్. సెకండ్ బ్యాచ్ కూడా సేల్ అయిపోయింది. జత ప్రైజ్ ఎంత కొన్నారనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను. ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్. ఈ చాలామంది అంటున్నారు ఎక్కువ టైమింగ్ తీసుకోవద్దన్న, చాలా తక్కువలోనే మాట్లాడండి, పాయింట్కి వచ్చి మాట్లాడని అన్నారు. అందుకే నేను ఎక్కువ టైం తీసుకున్నాను బ్రదర్ ఇంక నుంచి వీడియోలోను. ఇంకపోతే మనకి ఈ జత ప్రైజ్ ఎంతనే నేను బ్రదర్ వాళ్ళతో మాట్లాడిస్తాను. ఆ వీడియో కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది, ఇక్కడ మీరు వచ్చారంటే రైతు బేరం ఎలా చేసుకుంటాం అనేది కూడా నేను ఆ బేరం జరిగేటప్పుడు వీడియో తీపిచ్చాను. ఆ వీడియో వచ్చేసి ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు ఆ వీడియో వస్తుంది బ్రదర్. ఎవరైనా చూడాలనుకుంటే బేరం ఎలా జరుగుతుంది అనేది ఆ లాస్ట్లో, ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ వీడియో వస్తుంది. ఓకే బ్రదర్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా పిల్లలు కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుందన్న, నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు రైతు వారీగా ఇప్పిస్తానన్న. మీరే వచ్చి బేరం చేసుకునే విధంగా ఉంటుందన్న. బేరం అయితే మీరు వచ్చిన తర్వాతే బేరం జరుగుతుంది. కాబట్టి నేను ఆ వీడియో నీకు లాస్ట్లో పెట్టినా. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఆ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చారన్న మనం? నెల్లూరు నుంచి. జొన్నవాడ. నెల్లూరు జొన్నవాడ అన్న. ఎన్ని పిల్లలు కొన్నాం మనం? అన్న 26 పిల్లలు అన్న. 26 పిల్లలు. జత ఎంత పడిందన్న మనకి? అన్న జత వచ్చి 20 జత అంటే 26 పిల్లలు 12,600. 12,600తో కొన్నారు. పడ్డాయి అన్న. ఓకే అన్న, మీరు మన ఛానల్లో చూసి వచ్చారా? చూసి వచ్చామన్న. నువ్వు మన నెంబర్ 1 అన్న. ఓకే ఓకే. ఎప్పుడైనా ఏడున్నా అదే నువ్వు ఏడ పెట్టినా కానీ ఓకేనా టైంకి వస్తామన్నా మేము. మనసానికి మా ద్వారా కూడా ఇంకొక 9 కూడా చెప్తాం. ఓకేనా ఓకే. మేపుకోవడానికైనా? మేపుకోవడానికన్నా. ఓకే ఓకే. ఇంకేమైనా కావాల్సి ఉంటే చెప్పండి, నేనే తీసుకొస్తానా. ఓకే ఓకే, నీకు ఇబ్బంది లేదు. ఓకేనా ఓకే, థ్యాంక్ యూ. అది అది మేము వచ్చిన దానికి కూడా నువ్వు అదే అమ్మిడుండి. ఓకేనా అదే ఇంకొక కాడ ఇంక మా కాడ రేటు మాట్లాడావు. ఆ పక్క వాళ్ళు కూడా ఇంక అదే ఇంక వాళ్ళతో కూడా రేటు మాట్లాడావు. అన్నీ చేసావన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. మన సబ్స్క్రైబర్ మన నెల్లూరు దగ్గర జొన్నవాడ మొత్తం టోటల్ వచ్చి 26 పిల్లలు. ఈ సెకండ్ బ్యాచ్ ఇవి కూడా సేల్ అయిపోయాయి బ్రదర్. ఇంకపోతే 144 పిల్లలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ 144 పిల్లలు కూడా 100 పిల్లలు నైట్ బేరం అయ్యాయి. ఈరోజు అక్కడికి వెళ్తాను. ఇది పంపించిన తర్వాత వెళ్ళాలి. మన అన్న సబ్స్క్రైబర్ కూడా వస్తున్నారు. అతను తీసుకెళ్ళి ఆ 144 పిల్లల దగ్గరికి కూడా వెళ్తున్నాను. ఇకపోతే మన బండి కూడా ట్రావెల్ బండి మనకు అవకాశం ఉంది. చాలామందికి చెప్తున్నాను, బండి కావాల్సి ఉంటే అక్కడి నుంచి వద్దన్నా ఇక్కడే నేను పంపిస్తాను. ఒకసారి డ్రైవర్తో కూడా మాట్లాడదాం మనం. ఎక్కడికి వెళ్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది మాట్లాడదాం డ్రైవర్తో. ఎక్కడికి వెళ్తున్నావు? నెల్లూరు దగ్గర జొన్నవాడకి. నెల్లూరు దగ్గర జొన్నవాడ 85 కిలోమీటర్లు. 85 కిలోమీటర్లు. మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది? 3,500 ట్రాన్స్పోర్ట్. ఓకే. ఇంకెవరైనా వచ్చినా కూడా మన బండి పంపిస్తాను. వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు కొంచెం రేట్లు తక్కువగానే, మీరు కూడా రీజనబుల్గానే వెళ్ళండి. ఓకే. ఎవరైనా కావాల్సిన బండి నెంబర్ కనబడుతుందా, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గూడూరుకు కూడా డైలీ వస్తుంది ఈ బండి. గూడూరు నుంచైనా ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేశారంటే నేను ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఆయన చెప్పిన రేటు కాదు, ఆయన పైకి చెప్పి చెప్పు. 14,000 మీద లెక్కన అడుగు. ఆయన 200 ఎన్ని పల్లె, నువ్వేందో అడుగు. ఆయన చెప్పిండు అవన్నీ వద్దు, నువ్వు అడుగు ఏందో ఒక మాట. నేను ఇప్పుడు కూడా ఒకటి చెప్పినట్టు పోయేవాడిని. సరేలే, మనిషిని కాదు. ఏముంది ఒక మాట బయట ఏముంది కాదు. ఈడ మ్యాథ్ చూస్తుంటారు కదా మీరా, ఈ మ్యాథ్ తింటే బలాలు ఎట్లా వస్తాయి? గిడ్డుంటే చాలు, ఉత్త ఆగు తింటే పొసురు అయిపోయింది. అది కదా చెప్పాను నేను. కానీ బయట ఏముంది పిల్లల్లో బట్టి పిల్లలు ఇంకేం తీసేసేది ఏం లేదు కాబట్టి
మాకు 11:30 పడితేనా ఏమో చాలా తేడా మరి. సన్న పిల్లలు ఏం తీసేయలేంగా, మొత్తం వేసుకుంటాం మేము. వేసుకుంటారు 4-5 పిల్లలు మళ్ళీ సన్నవి ఉండేనా ఉండయి ఏం కాదు. ఇంకా వాటిల్లో ఎందుకు తీయడం, మళ్ళీ తీసి వేసేది ఏం ఉండకూడదు. పల్లెల్లో ఆ రేట్లు ఏడన్నా మీరు అన్నట్టు నేను కొని దానికి కూడా చాలా బొక్కే ఉంది కానీ నువ్వు ఎంత తెచ్చావు మా చెప్తావా? చెప్పాలి కాదు. సరే నువ్వు ఇంకో మాట చెప్పరాదు. అప్పుడు నువ్వు చెప్పిన రేటే ఆయన అడిగిండు నువ్వు ఇచ్చేయలేదు కదా. నేను అడిగి రావు 14,200 చెప్తే ఇవి కాదు 100-200 అవన్నీ కాదు, నువ్వు చెప్పులే. చెప్పిన సరేలే ఏం చెప్తున్నాను అని నేను గమ్ముకున్నాను. పిల్లలు సన్న పిల్లలు ఉండేలయ్యా. ఉండి నీకు తీసేయలేదు పిల్లల, నేనేం తీసేయలే పిల్లలు. 5.5 పిల్లలు ఉందంట. 5 పిల్ల సర్లే నన్నిండు ఆయన అనిండు చెప్తున్నారులే. ఫస్ట్ లో ఊపు ఇప్పుడు లేదు. ఇంకా కషాయ ఓడింది, ఇప్పుడు కషాయ బేరం పెట్టి అడుగుతాడు. కషాయ వాళ్ళకి ఇప్పుడు పనికిరావు, మేపుడు పిల్లలు పనికిరావు అసలు అడగరు. నేనేం చెప్పేది ఆ బేరం కాదు చెప్పు. అంత దూరం వచ్చి కొనాలనే కదా వచ్చింది వాళ్ళు కూడా. ఒరే నువ్వు చెప్పి నువ్వు వాళ్ళని రా, వాళ్ళు అడిగిన కాడికి కాదు కదా. తగ్గించుకుని నువ్వు తగ్గి మేము అడగబల్లే. నాకు కానిచ్చే కదా వాళ్ళు రావాలా, తర్వాత నేనేదో చెప్పగలను. నేను తగ్గిమంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ సైడ్ చేయాలి కానీ మీరు కొనుక్కొని మీకు ఎంత కొనుక్కొని అని నాకు పల్లె. నాది వాళ్ళ సైడే మాట్లాడాలి. నేను వాళ్ళకి తగ్గించేదే చూస్తాను. నేను మీరు ఎంత కొనుక్కోరు, 10,000 కొనుక్కోరు అయినా నేను అడగను, వస్తాయో రావో అయిన తర్వాత. సర్లే అంటే ఏముంది కానీ అదే 12,000 చేసుకోమన్నా. ఇప్పుడు నేను అన్నోళ్ళు ఏం మాట్లాడాల, నేను బేరం చెప్పినా వాళ్ళే నన్ను చూసి పాపం వచ్చిర్రు, నేను మాట్లాడినా. నాకు ఏమి ఉందా ఇప్పుడు ఏం నీకు పెద్ద తేడా లేదు, అర్థమైందా? పెద్ద తేడా ఉంటే 300 తేడా ఉండేది. నిజమే బాడుగులలో మాకు నేనేం పిల్లలేం తీయలా. 12,600. ఇంకేం మాట్లాడబా, ఇంకొక రూపాయి కూడా మనం పెట్టడం ఉంచే. ఇంక నువ్వు ఇంకో కట్ట మీద పోతే పో, ఇంకేం ఆలోచించబాకు అన్న. బండి జొన్నవాడికి అన్నా, జొన్నవాడికేనా పక్కన ఉండించుకో, మీకు దాంట్లో తగ్గిస్తా. లేదంటే పొద్దుగా ఇవ్వమంటే పొద్దుగా వేస్తా. 12,000 ఎందుకులే అన్న, పల్లె డబ్బుల గురించి ఇబ్బంది లేదు. 12,600 ఎంత డబ్బులు లెక్క కొట్టి కృష్ణా చేతికి ఇస్తా.